కడప జిల్లా మైదుకూరులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వరి పొట్టు లోడుతో వెళ్తున్న ఓ లారీ విద్యుత్ తీగలు ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగిపడింది. ఆ సమయంలో తమ ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులు పందిటి నడుమ సుబ్బరాయుడు, ఓబులమ్మపై స్తంభం పడడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు మైదుకూరు పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా మైదుకూరులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వరి పొట్టు లోడుతో వెళ్తున్న ఓ లారీ విద్యుత్ తీగలను ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగిపడింది. ఆ సమయంలో తమ ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులు పందిటి నడిపి సుబ్బరాయుడు, ఓబులమ్మపై స్తంభం పడడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు మైదుకూరు పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అభిషేక్ అందిస్తారు. అభిషేక్. మౌనిక, ఈ రోజు కడప జిల్లా మైదుకూరులో ఒక తీవ్రమైన విషాదం చోటు చేస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే విద్యుత్ స్తంభం విరిగిపడడంతో మైదుకూరు పట్టణానికి చెందిన సుబ్బరాయుడు, 80 సంవత్సరాలకు చెందిన సుబ్బరాయుడు, 70 సంవత్సరాలకు చెందిన ఓబులమ్మ ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. ఏదైతే మైదుకూరు పట్టణానికి సంబంధించి ఆకుల వీధి ఉంటుందో ఆ ఆకుల వీధిలో ఒక రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్ కు సంబంధించి ఏదైతే లోడ్ చేసుకోవడానికి ఒక లారీ ఏదైతే అర్ధరాత్రి సమయంలో వచ్చిందో ఆ లారీ ఏదైతే కరెంట్ పోల్ కి సంబంధించిన వైర్లు అయితే ఉన్నాయో ఆ వైర్లను ఆ లారీ లోడ్ గట్టిగా లాగడంతో ఆ కరెంట్ స్తంభం అక్కడికక్కడే విరిగి ఆరు బయట నిద్రపోతున్న ముసలి దంపతులు ఇద్దరి పైన పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదాన్ని నెలకొల్పిందని చెప్పుకోవాలి. ఏదైతే దీనికి పూర్తిగా ఆ లారీ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం, అదే విధంగా ఆ కరెంటు స్తంభం కూడా ఏదైతే ఉందో ఆ కరెంటు స్తంభం కూడా ఆల్రెడీ కంటామినేషన్ స్టేజ్ లో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఆల్రెడీ అది పుచ్చిపోయి కింద పగుళ్ళు వచ్చిన స్థితిలో కూడా ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి అటు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఒక నిర్లక్ష్యం కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే లారీ డ్రైవర్ ఉన్నారో ఆ నిర్లక్ష్యంగా పైన ఏదైతే లోడ్ ఎక్కువ హెవీ లోడ్ వేసుకొని దానికి సంబంధించి ఆ వైర్లు ఏదైతే కరెంట్ పోల్ కు సంబంధించిన వైర్లు ఉన్నాయో ఆ వైర్లను కూడా గట్టిగా లాగడంతో ఏదైతే ఆ కరెంటు స్తంభం విరిగి గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ ముసలి దంపతుల పైన పడి వారు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆ కుటుంబ సభ్యుల్లోనే కాదు ఆ ప్రాంతంలో కూడా తీవ్రమైన విషాదాన్ని నెలకొల్పిందని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఎవరైతే ఆ వృద్ధ దంపతులు వారు పిల్లలు కూడా బయట ఉంటున్నారు. వారిద్దరు మాత్రమే ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. ఏదైతే వేసవి తాపంతో వారు ఆరు బయట మంచం వేసుకొని పడుకున్న స్థితిలో ఈ కరెంటు స్తంభం విరిగిపడి వారిపైన పడడంతో వారు మృతి చెందిన సంఘటన ఖచ్చితంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పిందని ఆ ప్రాంతంలో చెప్పుకోవాలి. మౌనిక. రైట్ అభిషేక్, థ్యాంక్ యూ.